Hi guys, welcome to our channel. We're discussing about eyesights of diseases are called as myopia, hypermetropia. హైపర్మెట్రోపియా అంటే ఏంటి, మయోపియా అంటే ఏంటని రెండు ఏంటంటే తెలుసుకుందాం. ఇది పర్టికులర్గా ఐకి సంబంధించిన డిసీజెస్ అండి. వీటిని రెడ్యూస్ చేయడానికి మనకి ఆల్రెడీ మనం చదివే ఉంటాం కదా ఫిజిక్స్లోని. ఇందులోనే ఇది లైట్ రేస్, అలాగే వాట్ ఈజ్ డిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, వాట్ ఈజ్ రిఫ్రాక్షన్, వాట్ ఈజ్ రిఫ్లెక్షన్ అని చదివే ఉంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే హైపర్మెట్రోపియా గురించి ముందుగా చెప్తాను. హైపర్మెట్రోపియా అంటే ముందు మీకు లాంగ్ సైటెడ్నెస్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఏంటంటే మీకు హైపర్మెట్రోపియా అంటే దూరంగా ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి. ఫార్ ఆబ్జెక్ట్స్ అనేవి యూ కెన్ సీ క్లియర్లీ. నియర్ ఆబ్జెక్ట్స్ అనేవి మీకు బ్లర్గా కనిపిస్తాయి. సో మీరు ఈ నియర్ ఆబ్జెక్ట్స్ అనేవి బ్లర్గా కనిపిస్తాయి కాబట్టి దీన్ని మీరు బ్యాలెన్సింగ్ చేయడానికి కాన్వెక్స్ లెన్సెస్ అనే వాటిని యూజ్ చేస్తారు. కాన్వెక్స్ లెన్సెస్ అని యూజ్ చేస్తారు. సో మయోపియాకి వస్తే ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. ఇట్లా షార్ట్ సైటెడ్నెస్ అంటే మీకు దగ్గరగా ఉన్నవి అంటే నియర్ ఆబ్జెక్ట్స్ అనేవి క్లస్టర్ క్లియర్గా కనిపిస్తాయి. అయితే ఫార్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. సో మీరు దీన్ని మినిమైజ్ చేయడానికి కాన్కేవ్ లెన్సెస్ అనే వాటిని యూజ్ చేస్తారు. మీకు తెలిసి ఉంటుంది కాన్కేవ్ లెన్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే, కాన్వెక్స్ లెన్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య భాగం అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే ఉబ్బెత్తుగా అంటే ఎలాగంటే బాగా ఎత్తుగా ఉంటుంది, అంటే ఎక్కువ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎడ్జెస్ అనేవి థిన్గా ఉంటుంది. అదే కాన్కేవ్ లెన్స్లో ఉంటుంది. కాన్కేవ్ లెన్స్లోనైతే సెంటర్ ఆఫ్ ది లెన్స్ అనేది థిన్గా ఉంటుంది, అంటే పలచగా ఉంటుంది. సైడ్లు అనేవి ఉబ్బెత్తుగా అంటే